హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలి గీత కన్న కూతురని నిజం తెలుసుకొని అంజలిని చంపాలని చూసిన శంకర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మనీష్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజారాం, అంజలి ఇద్దరూ కూడా షాప్లో చీరలు చూస్తూ ఉంటారు. అంజలి గ్రీన్ కలర్ శారీస్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉండడం చూసి, ఏంటమ్మా నీకు గ్రీన్ కలర్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. అవును తాతగారు అని అంజలి చెప్పగానే రాజారాం గీతని గుర్తు చేసుకుంటాడు. గీతకు కూడా గ్రీన్ కలర్ అంటేనే ఇష్టం, అచ్చం తల్లి పోలికే వచ్చినట్టుంది అని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలోనే మనీష్ రాజారాం షేర్ చేసిన లొకేషన్ దగ్గరికే వస్తాడు. ఇక అక్కడికి వచ్చి, తాతయ్య ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు, అంజలిని షాపింగ్కి తీసుకురావడం ఏంటి అని ఇక కాంప్లెక్స్లోకి వెళ్తూ పక్కనే షాప్లో రాజారాం, అంజలి ఉండడాన్ని చూస్తాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఇంత దూరం వచ్చింది ఈ చిన్న షాప్లో షాపింగ్ చేయడానికా అని ఇక కోపంగా ఆ షాప్ లోపలికి వెళ్ళి తాతయ్య అని గట్టిగా అరుస్తాడు. మనీష్ అక్కడికి రావడం చూసి రాజారాం, అంజలి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇక రాజారాం, రారా మనవడా, సరిగ్గా టైంకి వచ్చావు, అంజలికి ఒక మంచి చీర సెలెక్ట్ చేయరా అని అనగానే ఇక మనీష్ చాలా కోపం వస్తుంది. తాతయ్య ఏం చేస్తున్నావు, ఇప్పుడు అంజలికి చీర కొని ఇవ్వడం అంత అవసరమా అని అంటూ ఉంటే ఇక రాజారాం, అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అంజలి, వద్దు తాతగారు, నాకు ఏ చీర వద్దు, నేను ముందే చెప్పాను నాకు ఇలాంటివేవీ వద్దని అని అంటూ ఉంటే, అదేంటమ్మా అని అనగానే, తాతగారు మీరు నాకు చీర కొనివ్వడం మీ మనవడి గారికి ఇష్టం లేనట్టుంది, అందుకే అంత కోపంగా ఉన్నారు, పదండి తాతగారు అని ఇక అంజలి చెప్పగానే మనీష్, రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనీష్, అయ్యో అంజలి, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అని అనగానే, మీరే ఉద్దేశంతో చెప్పినా నాకు మాత్రం ఇప్పుడు ఈ షాపింగ్ ఏది వద్దు అని అంటూ ఉంటే ఇక మనీష్, అంజలి అర్థం చేసుకో, నేను వేరే విషయం గురించి మాట్లాడుతున్నాను, నీకు చీర కొనివ్వడానికి నాకేంటి ఇబ్బంది అని మనీష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రాజారాం, అమ్మ వాడు నీకు చీర కొనివ్వడం ఇష్టం లేక అలా మాట్లాడలేదమ్మా, వాడు ఇంకేదో విషయంలో టెన్షన్ పడుతున్నాడు, నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకుండా చీర తీసుకోమ్మా అని అంటూ ఉంటే, లేదు తాతగారు, ఈ మనిషి ఇక్కడుండగా నేను ఏ చీర తీసుకోలేను అని అనగానే ఇక మనీష్, రాజారాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనీష్ అయితే అసలు నేనెందుకు వచ్చాను, ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజారాం, రే నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళరా, నువ్వు రావడం వల్ల అంజలి చీర కూడా తీసుకోనంటుంది, వెళ్ళరా అని అనగానే, తాతయ్య అని అంటూ ఉంటే, రే నేను చూసుకుంటాను లేదురా, ఇక్కడ షాపింగ్ అయిపోగానే నేరుగా ఇంటికే వచ్చేస్తాం, నువ్వేమీ టెన్షన్ పడకరా అని రాజారాం చెప్పగానే, సరే తాతయ్య జాగ్రత్త, నీకు తెలుసు కదా అంజలి అని అంటూ ఉంటే, నాకు తెలుసు నువ్వు వెళ్ళరా అని అనగానే ఇక మనీష్ అయితే సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక అంజలి అయితే తనకి నచ్చిన చీరని తీసుకుంటూ ఉంటుంది. మనీష్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో తన తండ్రి, తన తల్లి వచ్చి ఉండడం, అందరూ సరదాగా మాట్లాడుకోవడం చూస్తాడు. ఒక్కసారిగా తన కన్న వాళ్ళని చూసి మనీష్ అయితే చాలా సంతోషపడతాడు. మమ్మీ, డాడీ అని అనుకుంటూ ఉండగా అప్పుడే శంకర్ ఇంట్లో ఉన్న వాళ్ళమ్మతో మాట్లాడుతూ, అమ్మ ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు,
మనీష్ నాన్న ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే మనీష్ తన తండ్రిని ఆట పట్టించడం కోసం వెనకాల నుండి వెళ్ళి శంకర్ కళ్ళు మూస్తాడు. ఇక అప్పుడే ప్రీతి చెప్పండి నాన్న మీ కళ్ళు మూసింది ఎవరు అని అనగానే ఇక శంకర్ అయితే మనీష్ చేతులని చెక్ చేస్తాడు. రేయ్ మనీష్ అని అనగానే ఇక అందరూ చాలా సంతోషపడతారు. మనీష్ అయితే డాడ్ నేనే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు అని అంటూ ఉంటే రేయ్ నువ్వు నా కొడుకువిరా, నా కొడుకు స్పర్శ ఏంటో నాకు తెలీదా అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత శంకర్ అది సరేరా అందరూ ఉన్నారు నాన్నెక్కడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజారాం అంజలి షాపింగ్ పూర్తి చేసుకొని ఇంట్లోకి వస్తారు. రాజారాం ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ శంకర్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజారాంకి గీత డెలివరీ అయిన రోజు తను ఎంత చెప్తున్నా వినకుండా శంకర్ అంజలిని తీసుకెళ్ళి ఆశ్రమంలో వదిలేసి వచ్చిన విషయం మొత్తం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇదేంటి శంకర్ ఇంత సడన్గా వచ్చాడు, ఇప్పుడు శంకర్కి అంజలి గురించి తెలిస్తే ఆ రోజు పసిగుడ్డుగా ఉన్నప్పుడే తల్లి బిడ్డల్ని వేరు చేశాడు, ఇప్పుడు అంజలిని ఏమైనా చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో శంకర్కి అంజలి గురించి నిజం తెలియడానికి వీల్లేదు అని రాజారాం అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తన తండ్రిని చూసి శంకర్ చాలా సంతోషంగా నాన్నగారు మీకోసమే చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే రాజారాం మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శంకర్ నాన్న ఏం ఆలోచిస్తున్నారు, ఇన్ని రోజుల తర్వాత నన్ను చూసి మీరు ఎంతో సంతోషంగా ఉంటారనుకున్నాను, కానీ మీరు నేను ఎందుకు వచ్చాను అన్నట్టుగా షాక్ అయిపోయి చూస్తున్నారేంటి అని అనగానే ఇక రాజారాం లేదురా శంకర్ అలా ఏం కాదు, నిన్ను చూసిన సంతోషంలో నోట మాట రాలేదు, ఎప్పుడొచ్చారా ప్రయాణం బాగా జరిగిందా అని పలకరిస్తూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అందరూ మాట్లాడుకున్న తర్వాత శంకర్ అంజలిని చూస్తాడు. అవును ఇందాకటి నుండి అడగడం మర్చిపోయాను, మన ఇంట్లో ఈ కొత్త అమ్మాయి ఎవరు అని అనగానే అప్పుడే మనీష్ నాన్న అది తను అని అంటూ ఉంటే అప్పుడే రాజారాం కలగజేసుకొని అదేరా మీ అమ్మకి దగ్గరుండి తన ఆలనా పాలన చూసుకోవడానికి ఎవరూ లేరు కదా, అందుకే మీ అమ్మగారి బాగోగులు చూడ్డానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చాను అని అనగానే అంటే ఆ అమ్మాయి పనమ్మాయి అన్నమాట అని శంకర్ అంటాడు. అప్పుడు బామ్మగారు లేదురా పేరుకే తను పనమ్మాయి, నిజంకి చెప్పాలి అంటే తను కూడా మన ఇంట్లో మనిషిలా మా మనవరాల్లా కలిసిపోయింది, అందరికీ ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది, మీ తాతగారైతే ఆ అమ్మాయిని సొంత మనవరాల్లాగే చూసుకుంటున్నారు అని చెప్పగానే ఇక శంకర్ కూడా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రే మనీష్ అని అనగానే చెప్పండి నాన్న అని అంటాడు. రేపు గుర్తుంది కదా, రేపు మీ అత్తయ్య మామయ్యల పెళ్లి రోజు, నా చెల్లెలు చాలా రోజుల తర్వాత మన ఇంట్లో తన వెడ్డింగ్ యానివర్సరీ ఘనంగా జరుపుకోవాలనుకుంటుంది, ఏర్పాట్లకి ఎలాంటి లోటు రాకుండా చూసుకో, నా చెల్లెలు ఏ విషయంలోనైనా బాధపడింది అంటే నేను తట్టుకోలేను, నీకు తెలుసు కదా అని అనగానే నాకు తెలుసు నాన్న, అత్తయ్య అంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు, అన్నీ నేను చూసుకుంటాను, అత్తయ్యకి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను కదా అని మనీష్ అంటూ ఉంటే సరేరా నాకు నీ మీద నమ్మకం ఉంది అని శంకర్ అంటూ ఉంటాడు. ఇక అందరూ పడుకుంటారు. ఇంతలోనే అర్ధరాత్రి అవుతుంది. రాజారాం ఎలాగైనా అంజలిని విష్ చేయాలి అని అర్ధరాత్రి కాగానే అంజలి గది దగ్గరికి వెళ్తాడు. ఇక అంజలి డోర్ నాక్ చేస్తూ ఉంటే అంజలి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి
ఈ టైంలో నా గది దగ్గరికి ఎవరొచ్చారు అని డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా బెలూన్స్ పేలుతూ ఉంటాయి. అది చూసి అంజలికి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే రాజారాం అంజలి ముందుకొచ్చి హ్యాపీ బర్త్డే అమ్మా అని అనగానే అంజలి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తాతగారు అని అనగానే అదేనమ్మా, నువ్వు ఆశ్రమంకి చేరిన రోజు ఇదే అని చెప్పావు కదా, నీ పుట్టినరోజు ఇదే అయి ఉంటుందమ్మా, అందుకే నేను సర్ప్రైజ్ చేయాలి అని నీకు విష్ చేస్తున్నాను అని అంటూ ఉంటే అంజలి అయితే చాలా సంతోషపడుతుంది. తాతగారు చెప్పాను కదా, నాకు ఈ పుట్టినరోజులు ఈ పార్టీలు ఏవి నచ్చవని, మా అమ్మని చేరినాడే నాకు పెద్ద పండగ తాతగారు అని అంటూ ఉంటే అలా అనకమ్మా, ఖచ్చితంగా మీ అమ్మ నీ దగ్గరికి వస్తుంది, మీ ఇద్దరు కలుస్తారు, అది ఎవ్వరూ ఆపలేరమ్మా, ఎప్పుడో జరిగేదని ఇప్పుడు నీ సంతోషాలని మానుకుంటే ఎలాగమ్మా, అందుకే నీ బర్త్డేని దగ్గరుండి చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక అంజలి అయితే సంతోషపడుతుంది. ఇక అంజలికి రాజారాం నీ పుట్టినరోజు నిజం చెప్తానని చెప్పడం గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే తాతగారు అని అనగానే ఏంటమ్మా అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అంజలి నా పుట్టినరోజు నాకేదో చెప్తాను అన్నారు, అదేంటో చెప్పండి తాతగారు, మీరు మా అమ్మ గురించే కదా చెప్పాలనుకున్నారు, చెప్పండి తాతగారు అని అంటూ ఉంటే రాజారాం షాక్ అయిపోతాడు. నేను మీ అమ్మ గురించే చెప్పాలనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు చెప్పలేను, ఇంట్లో శంకర్ ఉన్నాడు, నీ గురించి తెలిస్తే వాడు ఊరుకోడు, నిన్ను ఏదైనా చేయడానికి వెనకాడడు, అందుకే వాడు ఈ పెళ్లి రోజు అయిపోయాక ఫారెన్ వెళ్ళిపోతాడు కదా, అప్పుడు నీకు మీ అమ్మ గురించి చెప్తాను అని ఇక రాజారాం మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంజలి చెప్పండి తాతగారు అని అంటూ ఉంటే ఏదో చెప్పాలనుకున్నానమ్మా, కానీ మర్చిపోయాను అని రాజారాం చెప్పగానే అంజలి అప్సెట్ అయిపోతుంది. అదేంటి తాతగారు అని అనగానే అదేనమ్మా, మీ అమ్మ గురించి నాకు కొంచెంగా గుర్తుకు వస్తుంది, ఏదో ఓ రోజు పూర్తిగా గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా నీకు మీ అమ్మ గురించి చెప్తానమ్మా అని అనగానే ఇక అంజలి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రాజారాం నన్ను క్షమించమ్మా, నిజం తెలిసినా కూడా నిన్ను ఇంతలా బాధ పెడుతున్నాను అని అనుకుంటూ ఇక వెంటనే అమ్మ అంజలి రామ్మా కేక్ కట్ చేద్దు కానీ అని అంటూ ఉంటే అంజలి బాధగా చూస్తూ ఉంటుంది. అమ్మ అంజలి, ఈ తాతయ్య మీద నమ్మకం ఉంచమ్మా, ఈ కేక్ కట్ చేయి, ఖచ్చితంగా మీ అమ్మ నీకు కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అంజలి అయితే తాతగారి మాట కాదనలేక కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక రాజారాం చప్పట్లు కొడుతూ అంజలిని హ్యాపీ బర్త్డే టు యూ అని విష్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే శంకర్ అటుగా వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజారాం అంజలిని అంత ప్రేమగా చూసుకోవడం, అంజలికి అర్ధరాత్రి బర్త్డే విష్ చేసి కేక్ కట్ చేయించడం చూసి శంకర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి నాన్న ఒక పనమ్మాయి విషయంలో ఇంత కేర్ తీసుకోవడం ఏంటి, ఆ అమ్మాయి మీద అంత ప్రేమని అంత అభిమానాన్ని చూపించడం ఏంటి, అది కాకుండా ఈరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు, సరిగ్గా గీత పెళ్లి రోజుకి గీతకి మొదట బిడ్డ పుట్టినరోజుకి సంవత్సరం తేడా ఉంది, ఇద్దరు ఆ అమ్మాయి పుట్టినరోజు గీత పెళ్లి రోజు ఒకే రోజు, అంటే ఈ అంజలి కొంప తీసి గీత మొదటి కన్న బిడ్డ కాదు కదా అని శంకర్ అయితే షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ నాన్నని అడిగితే నాన్న ఈ విషయం గురించి నాతో చెప్పడు, ఎలా తెలుసుకోవాలి అని శంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక యానివర్సరీ పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసే పని
పనిలో అందరూ హడావిడిగా ఉంటారు. ఇక అప్పుడే శంకర్ అంజలి గురించి నిజం తెలుసుకోవాలి అని అంజలి గదిలోకి వెళ్తాడు. ఇక గదిలో అంజలి గురించి ఏదైనా తెలుస్తుందేమోనని మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇక అలా వెతుకుతూ ఉంటే అక్కడే ఇక అంజలి ఇనప్పెట్టె కనిపిస్తుంది. ఇక శంకర్ అయితే వెంటనే ఆ ఇనప్పెట్టెని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఆ పెట్టెలో జానకమ్మ అంజలి కలిసి దిగిన ఫోటోలు ఉంటాయి. అది చూసి శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శంకర్కైతే అసలు నిజం తెలిసిపోతుంది. అంటే జానకమ్మతో అంజలి ఫోటో దిగింది అంటే ఖచ్చితంగా అంజలి గీత మొదటి కన్నబిడ్డనే. నేను ఆ రోజు దూరం చేసిన ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి ఈ ఇంటికే చేరిందా? నా చెల్లెలి జీవితం బాగుండాలి అని ఆ అమ్మాయిని దూరం చేశాను. మళ్ళీ నాన్న ఏం ఆలోచించి ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు? ఇప్పుడు గీతనే నీ కన్న కూతురు అని ఈ అమ్మాయికి చెప్తే పరిస్థితి ఏంటి? నా చెల్లెలి జీవితం ఏమవుతుంది? నా చెల్లెల్ని ప్రాణంగా చూసుకునే మా బావగారు ఏమనుకుంటాడు అని ఇక శంకర్ అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నేను చాలా తప్పు చేశాను. అంజలి పుట్టినరోజే ఆ రోజు చంపేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎక్కడో అనాథగా బ్రతుకుతుంది అని ఆశ్రమంలో చేర్పించాను. కానీ తిరిగి మళ్ళీ ఈ ఇంటికే వస్తుంది అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, నా చెల్లెలికి ఈ అంజలి కంట పడ్డానికి వీల్లేదు. అలా పడకూడదు అంటే రేపు నా చెల్లెలి వచ్చేసరికే అంజలి ఈ ఇంట్లో ఉండకూడదు. ఆ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడు చేస్తాను. అంజలి బ్రతికుంటే ఎప్పటికైనా నా చెల్లెలి జీవితానికి ముప్పు తప్పదు. అందుకే అంజలి అడ్డు తొలగించుకోవాలి అని శంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేసి అంజలిని చంపేయమని ప్లాన్ చెప్తూ ఉంటాడు. అంజలి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తుందా అని శంకర్ గమనిస్తూనే ఉంటాడు. ఇక అప్పుడే అంజలి అమ్మమ్మ గారు నేను బయట షాప్ దగ్గరికి వెళ్తాను, కొన్ని తెచ్చుకోవాలి అని అనగానే అలాగేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని బామ్మ చెప్తుంది. అది గమనించిన శంకర్ ఎస్, ఈ అంజలి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తుందా అని చూశాను. మంచి ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేయొద్దు అని ఇక శంకర్ అయితే రౌడీలకి ఫోన్ చేసి అంజలి బయటికి వస్తుందని అంజలిని చంపేయమని చెప్తాడు. ఇక అంజలి తన షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే రౌడీలు అంజలికి ఎదురుగా వస్తారు. వాళ్ళని చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోపంగా ఏయ్ ఎవరు మీరు? ఎందుకు నాకు అడ్డుగా వస్తున్నారు? మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అంటూ ఉంటే చూడమ్మాయి, అడ్డు తప్పుకోవడానికి రాలేదు, నిన్ను అడ్డు తప్పించడానికి వచ్చాము అని అంటూ ఉంటే ఏయ్ పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇక అందులో ఉన్న ఒక రౌడీ అయితే కత్తి తీసి అంజలిని పొడవాలని చూస్తూ ఉంటాడు. అది చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఎవరు మీరు? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఆ రౌడీ మాత్రం వినిపించుకోకుండా అంజలిని పొడవడం కోసమే ముందుకి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అంజలిని పొడవబోతూ ఉంటే ఇంతలోనే మనీష్ అక్కడికి వచ్చి అడ్డుకుంటాడు. మనీష్ అక్కడికి రావడం చూసి అంజలి చాలా సంతోషపడుతుంది. రౌడీలైతే మనీష్ రావడం చూసి షాక్ అయిపోతారు. రేయ్ ఎందుకురా అంజలిని చంపాలని చూస్తున్నారు అని అంటూ ఉంటే ఇక రౌడీలు మనీష్ మీదకి కూడా తిరగబడి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక మనీష్ అయితే ఆ రౌడీలని చిత్త కొడుతూ ఉంటాడు. మనీష్ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు పారిపోతూ ఉంటే మనీష్ అందులో ఉన్న ఒక అతన్ని పట్టుకొని బాగా కొడుతూ చెప్పండ్రా, ఎవరు అంజలిని చంపమని చెప్పారు? తను ఎవరికి ఎలాంటి అపకారం చేయదు, అలాంటి అమ్మాయిని చంపాలని చూడడం ఏంట్రా, ఎవరు పంపించారు అని నిలదీయగానే ఇక రౌడీ చెప్తాను సార్, చెప్తాను,
రాజారాం గారి కొడుకు శివశంకర్ గారే ఈ అమ్మాయిని చంపేయమని మాకు డబ్బులు ఇచ్చారు, అందుకే ఆ అమ్మాయిని చంపేయాలనుకున్నాం అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి, నాన్న అంజలిని చంపాలనుకున్నాడా అని మనీష్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు నాన్న ఎందుకు అంజలిని చంపాలని చూస్తున్నారు? అంజలి నాన్నకి ముందే తెలుసా? అసలు ఏం జరుగుతుంది అని మనీష్ అయితే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కోపంగా అంజలిని తీసుకెళ్తాడు. ఇక అంజలిని ఇంట్లోకి తీసుకెళ్ళి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు. మరో పక్క ఎప్పుడెప్పుడు అంజలి చావు కబురు వింటామా అని శంకర్ అయితే ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు. మనీష్ ఇక అలా అరిచేసరికే అందరూ హాల్లోకి వస్తారు. ఇక అంజలి అక్కడ ఉండడం చూసి శంకర్ షాక్ అయిపోతాడు. అంజలి తలకి దెబ్బ తగిలి ఉండడం చూసి రాజారాం షాక్ అయిపోయి, అమ్మ అంజలి తలకి ఆ దెబ్బేంటమ్మా, ఏం జరిగిందమ్మా అని కంగారు పడుతూ ఉంటే ఇక మనీష్, తాతయ్య అంజలిని రౌడీలు చంపాలని చూశారు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శంకర్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక రాజారాం, ఎవరు అంజలిని చంపాలని చూశారు అని అంటూ ఉంటే ఇక మనీష్ అయితే శంకర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.